అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ ఫాలో అవుతుంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను నా లాస్ట్ బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం ట్రిప్ గురించి పెట్టాను అనమాట. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. అక్కడ భోజనం అది చేసేసాక మేము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలని కొన్ని ప్లేసెస్ అయితే అనుకున్నాము, దగ్గరగా ఉండే ప్లేసెస్ అన్నీ అనుకుని వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే మేము శిఖరానికి వచ్చాము. శిఖరం అంటే నందేశ్వరుడు ఉంటారండి. నందేశ్వరుడి చెవులు పట్టుకుని చూస్తే మధ్యలోంచి శిఖరం కనబడద్దంట, శ్రీశైలం గుడి శిఖరం. అది కనుక అలా మనకు కనబడితే మనకి మరో జన్మ ఉండదంట. సో మేము అది చూడడానికి వచ్చాము. నందేశ్వరుడు అయితే చాలా పైన ఉన్నారనమాట, చాలా మెట్లెక్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మేము అక్కడికి వచ్చాము. ఈ ఎండ ఎక్కువగా ఉందన్నాను కదండి, దానికి తగ్గట్టు ఇంకా డైరెక్ట్ ఎండలో ఉన్నారనమాట నందేశ్వరుడు అయితే. ఒక పక్కన ఎండ, ఒక పక్కన మామూలుగా లేరనమాట జనం. హాలిడేస్ వల్ల ఏంటో ఎక్కడికి వెళ్ళినా లైనే అనమాట. మేమైతే అసలు ఏం ప్లాన్ చేసుకోకుండా వెళ్ళిపోయాము. మీరు కనుక ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే తిరగగలం. వేరే చోట్ల అయితే కొంచెం పర్లేదు, 10-11 అలా అయినా కూడా తిరుగుతాం కదా తిరుపతి వెళ్తే. ఇది మాత్రం అలా కాదనమాట. అంటే అలానే కాదు, ఇక్కడ ఒక 2 ప్లేసెస్ ఉంటాయన్నమాట. అది అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళి వచ్చేస్తూ ఉండాలి, మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వద్దాం అన్నట్టు అది ఉండదన్నమాట. అవి ఏంటంటే అక్క మహాదేవి కేవ్స్ అని ఉంటాయన్నమాట. అది బోట్ మీద వెళ్ళాలండి. అది మనం వెళ్ళి వచ్చేసరికి టైం పట్టేస్తుంది కదా, సో ఖచ్చితంగా ఒక హాఫ్ డే అయితే అయిపోతుంది. ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ ఒకటి ఉంటుందండి, అది వచ్చి అడవిలో ఉంటుంది అనమాట. ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్తారంట. అది మనం ముందు రోజు టికెట్ బుక్ చేసుకోవాలంట. టికెట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారు. అదేంటంటే మాకు అస్సలు తెలియదు అనమాట ముందు రోజు తీసుకోవాలని. అలాగే టికెట్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయంట. అసలు తెలియలేదనమాట. మేము మధ్యలో ఒక్కరోజే కదండి ఉన్నాము. ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము. ఆ ఒక్కరోజు నుండి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. అసలు ఆ ఎండలకి ఇంకా ఒక్కరోజు అన్నా ఉన్నాం కానీ, లేదంటే నెక్స్ట్ డే వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. మేమైతే తెలిస్తే మేము ముందు రోజే టికెట్ తీసేసుకుందాము, మేము స్టార్ట్ అయిన రోజే ఆన్లైన్లో టికెట్ తీసేసుకుందాము. తెలియలేదు. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుందంటండి. అక్కడ ఏమి కోరుకున్నా అవుతుందంట. చాలా లోపలికి ఉంటారంట అమ్మవారు. ఇంకా ఈ 2 ఆటలకి వెళ్ళడం అయితే కుదరలేదన్నమాట. మేము కొంచెం టైంలో ఎన్ని తిరగగలమో దగ్గరగా ఏమున్నాయో చూసుకుని ఒక 5 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. శిఖరానికి అయితే కన్ఫామ్గా వెళ్ళాలి, ఎందుకంటే శిఖర దర్శనం చేసుకోవాలంట. సో వెళ్ళడం అయితే వెళ్ళాం కానీ మాకైతే శిఖరం అయితే కనిపించలేదు. అసలు ఎండకి చాలా ఎక్కువ వెలుతురుగా ఉండటం వల్ల కనబడలేదు. నెక్స్ట్ వచ్చి హటకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఈశ్వరుడే హటకేశ్వరుడు అంట. ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. అక్కడ అందరం చూసేసాము, కనిపించకపోయినా నందీశ్వరుడి మధ్యలో చూసాము. అలాగే శిఖరేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని ఇంకా హటకేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ మనకి చాలా దగ్గరికి 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అలా దూరంలో ఉంటాయన్నమాట. ఒక 5 ప్లేసెస్ అయితే అనుకున్నాము, కానీ అవి కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా చెప్పాను కదండి జనం ఉన్నారని, దానివల్ల టైం పట్టేసేది అనమాట ఏ దర్శనం చేసుకోవడానికి కూడా. సో దానివల్ల ఏమైందంటే మేము అనుకున్న అన్నట్లకి కూడా వెళ్ళలేకపోయాం. శిఖరం దగ్గర నుంచి బ్యాక్కి వచ్చేస్తున్నాం అనమాట మళ్ళీ శ్రీశైలానికి. ఆ బ్యాక్కి వచ్చే దారిలోనే హటకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మీరైతే దగ్గర నుంచి వచ్చిన లేదంటే శ్రీశైలం మార్నింగే వచ్చేసినా కూడా మీరు అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట లైన్గా. మాకైతే ఈవినింగ్ అయిపోవడం వల్ల మేము ముందు శ్రీశైలం వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి చేసుకుంటున్నాం అన్నీని. అలా కాదు, మార్నింగ్ వస్తే మీరు ఫస్ట్ శిఖరం చూసేయచ్చు, నెక్స్ట్ హటకేశ్వర స్వామి టెంపుల్ చూసేయచ్చు, అలా లైన్గా చూసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. మీకు అలా అయితే బాగా కుదురుద్ది. ఇది వచ్చి హటకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఈశ్వరుడికి దర్శనం చేసుకున్నాము. ఈ చెట్టు ఉంది కదండి, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ముడుపు కడితే పిల్లలు ఖచ్చితంగా పుడతారంట. అందుకని చాలా ముడుపులు ఉన్నాయన్నమాట ఇక్కడ చెట్టుకి అయితే. ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది, అంటే పెద్ద జనవది లేకుండా చాలా హ్యాపీగా అయిపోయింది దర్శనం అయితే. ఇక్కడ అంత ఎక్కువ మంది ఎవరు లేరనమాట. నెక్స్ట్ వచ్చి మేము ఇంకా పాతాళగంగకి వెళ్తున్నాము. మేము శిఖరం చూసాము, హటకేశ్వర స్వామి టెంపుల్ చూసాము, ఇప్పుడు పాతాళగంగకి వెళ్తున్నాం అనమాట. పాతాళగంగ వచ్చి శ్రీశైలంలోనే ఉంటుంది, బయటకి ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. ఇవి కూడా కొంచెం శ్రీశైలం నుంచి బయటకు వచ్చి వెళ్ళాలి, మొత్తం అంతా ఘాటీలోనే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మేము పాతాళగంగకి వెళ్తున్నాము.
అంటే పాతాళగంగ దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట. 5 అలా అయిపోయింది మేము బ్యాక్ వచ్చేసరికి. ఇంకెక్కడికి వెళ్ళటం అయితే అవ్వలేదు. పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చామండి. మీరు కనుక శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా పాతాళగంగకి వెళ్ళండి, బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. అయితే ఇప్పుడు పాతాళగంగకి వెళ్ళబోతున్నాం, అది కూడా రోప్వేలో. ఇప్పుడు మేము రోప్వేకి టికెట్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడే అక్క మహాదేవి కేవ్స్ కూడా టికెట్ ఇస్తారు, 650 రూపీస్ టికెట్ బోట్కి అయితే. అండ్ రోప్వేకి వచ్చి ఎంత ఐడియా లేదు నాకు. హనీ, మనం రోప్వేకి టికెట్ తీసుకున్నాం కదా, ఎంత? అడల్ట్కి ఏమో 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి ఏమో 40 అమ్మా. ఓకే, మేమైతే అలా తీసుకుని రోప్వేకి వెళ్ళిపోయాము. మాకైతే అక్కడికి కూడా వెళ్ళాలనిపించింది, కానీ మేము ఈ పాతాళగంగ దగ్గరికి వచ్చేసరికి టైం వచ్చి 4 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా కుదరలేదు వెళ్ళడం, అయితే టైం అయిపోయింది అనమాట. ఇంకా మేము రోప్వేకి తీసుకుని పాతాళగంగకి వెళ్ళాము. అస్సలు ఐడియా లేదు అసలు ఏముంటుందో అక్కడ, ఏంటో తెలీదు. రోప్వే ఎక్కేస్తున్నాము ఏదో సరదాగా అని పిల్లలు మేము ఎక్కేసాము, కానీ అక్కడి నుంచి చాలా లోపలికంటే నడుచుకుని వెళ్ళాలన్నమాట. నేను ఫస్ట్ టైం రోప్వే ఎక్కడం అనమాట. మేమైతే ఇప్పుడు ఎక్కేస్తున్నాము. హనీ, చార్వి చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు అనమాట, ఎలా ఉంటుందో ఏంటో అని. వాళ్ళకి అదేదో పెద్ద అడ్వెంచర్లా అనిపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే ఇది మిస్ అవ్వకండి, బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ చాలా. చుట్టూ కొండలు, కింద వాటరు, వెళ్తుంటే చాలా చాలా బాగా అనిపించింది చూడడానికి. హనీసు, చార్వి వాళ్ళ అత్త మామతో కూర్చున్నారనమాట. నేను, అమ్మ, మా హస్బెండ్ కూర్చున్నాం ఇందులో, వేరే దాంట్లో. వాళ్ళైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు, అరుపులు వినిపిస్తున్నాయి నాకు పక్క నుంచి. బాగా గంతులేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మొత్తం ట్రిప్ అంతట్లో వాళ్ళకి ఇదే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అక్కడికి రోప్వేలోనే కాదు మామూలుగా కూడా వెళ్ళొచ్చు, కానీ రోప్వేలో వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట. చూసారు కదా కొండలు అవి ఎంత బాగున్నాయో అండి. శ్రీశైలం డ్యామ్ అది కనిపిస్తుంది అనమాట మనకి ఈ రోప్వేలో వెళ్ళినప్పుడు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఒక బిల్డింగ్ లా ఉంటుంది అనమాట, అక్కడ మనల్ని దింపుతారు. ఇక్కడ వెయిటింగ్ ఏరియా కింద ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనం పాతాళగంగకి లోపలికంటే నడుచుకుని వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళగా వెళ్ళగా మెట్లు ఉంటాయి, అలా మనం పాతాళగంగకి వెళ్ళాలి. కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, బాగా లోపలికంటే నడుచుకుని వెళ్ళాలన్నమాట. చూసారు కదా బోట్, ఇక్కడ నేను చెప్పాను కదా అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళడానికి అని, అక్కడి నుంచే వెళ్ళాలి మనమైతే. ఇప్పుడైతే మేము కిందకి వెళ్తున్నాము. బిల్డింగ్ అన్నాను కదా, కిందకి దిగి అప్పుడు మనకు ఒక రూట్ వస్తుంది అనమాట, అలా నడుచుకుని వెళ్తే పాతాళగంగ అనేది వస్తుంది. చాలా లోపలికి నడవాలన్నమాట పాతాళగంగకి వెళ్ళడానికి. అంతేకాకుండా ఎక్కువ మెట్లు ఉంటాయి, కిందకి దిగాలన్నమాట. మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఇంకా నీరసం వచ్చింది నాకైతే.
మా హస్బెండ్ వెళ్ళారనమాట. వెళ్ళి వాటర్ తెచ్చి చల్లారు. సగం దూరం అయితే వెళ్ళాను కానీ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట. ఇంకా అసలు నా వల్ల కాదని చెప్పి అక్కడే కూర్చుని ఉండిపోయాను. అక్కడి నుంచి ఇంకా బ్యాక్ వచ్చామన్నమాట. వచ్చి ఒకసారి మళ్ళీ టెంపుల్కి వెళ్దాము, మార్నింగ్ ఒకసారే వెళ్ళాం కదా అన్నట్టుగా ఇంకా వెళ్ళామన్నమాట. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా పాతాళగంగ నుంచి రిటర్న్ వచ్చేసరికి చీకటి పడిపోయింది అనమాట. చూసారు కదా ఎన్ని మెట్లు ఉన్నాయో. ఆ వీడియోలో అంతలా తెలియటం లేదు కానీ చాలా మెట్లు ఉన్నాయన్నమాట. ఈవినింగ్ అయిపోయింది కదండి, టెంపుల్కి వచ్చాము. వచ్చి ఒకసారి బయట నుంచే దండం పెట్టుకుందాం అన్నట్టుగా వచ్చాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే జంగిల్ సఫారీకి వెళ్దాం అనుకున్నాము. హనీస్ అక్కడికి తీసుకెళ్ళమని చాలా పట్టుబట్టి కూర్చున్నాడు అనమాట. సో వెళ్దాము, వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లేట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయ్యాము. వచ్చామండి జంగిల్ సఫారీకి అయితే. కాకపోతే మేమైతే వెళ్ళలేదు, చేయలేదు సఫారీ. ఎందుకంటే 13 కిలోమీటర్స్ అడవిలోకి తీసుకువెళ్తారంట. యానిమల్స్ కనబడితే కనిపించినట్టు, లేదంటే లేదు, అదైతే మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు. అంతేకాకుండా టికెట్ వచ్చి 6 పీపుల్కి 2000 అనమాట. సో ఎందుకు 13 కిలోమీటర్స్ అంటే టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది. టికెట్ ఏముందని తీసుకోవచ్చు కానీ ఏమి కనబడవు కూడా, ఏమో చెప్పలేము, కనిపిస్తాయో కనిపించవో. అండ్ అక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు, ఎప్పుడెప్పుడు ఏమేమి కనిపించినాయో. ఎప్పుడో ఒకసారి టైగర్ కనబడిందని ఉందంతే అక్కడ బోర్డు మీద. మిగతా అంతా చూడండి దుప్పులు అంటారు కదా, అవి నమిళ్ళు అలాంటివి కనిపించినాయి అని ఉన్నాయి. మేము హనీని ఎలాగోలాగా కన్విన్స్ చేసి వద్దు అని ఒప్పించామన్నమాట. ఎందుకంటే వాడు ఒప్పుకోవట్లేదు, వెళ్దాం 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 అని చాలా అల్లరి చేశాడు. బట్ ఇంక మేము బ్యాక్ వచ్చేసాము. లేట్ అయిపోతుందని అన్న, 13 కిలోమీటర్స్ అంటే చాలా టైం పడుద్ది, పైగా ఏం కనిపించవు, మన జూకి వెళ్దామని చెప్పి వచ్చేసాము. వస్తుంటే దారిలో మా కార్ టైర్ పంచర్ అయిందనమాట. దానివల్ల ఎలాగ అయింది కొంచెం లేట్. ఇంక దారిలో రెస్టారెంట్ కనిపించింది, అక్కడ భోజనం చేసి వెళ్దాము. అండ్ దారిలో కోటప్పకొండ ఉంటుందన్నమాట, అక్కడికి కూడా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుందాం అన్నట్టుగా ఇంకా మేము భోజనం చేయడానికి అయితే ఆగాము. మళ్ళీ ఇంకా తర్వాత ఏమి ఉండవు, తినేసి వెళ్ళిపోతే ఇంకా గొడవ ఉండదు. అంతేకాకుండా టైం కూడా కవర్ అవుద్ది. కోటప్పకొండకి టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆ టైం కరెక్ట్గా సరిపోద్ది, మనం ఇక్కడ ఆగి తినేసి వెళ్తా అన్నట్టుగా ఆగి భోజనం చేసి బయలుదేరాం అనమాట. మేమైతే కోటప్పకొండకి రీచ్ అయిపోయాము, కొండ మీద ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు కొండ మీదకైతే వచ్చేసాము. కోటప్పకొండ కొండ ఎక్కుతున్న దారంతా కూడా చాలా బాగుందండి. నేను ఇది కూడా ఫస్ట్ టైమే వెళ్ళడము, దారిలోనే కదా అని చెప్పి వచ్చాం అనమాట. కానీ చాలా బాగుందన్నమాట. వెళ్ళే దారి ఏంటి, గుడి ఏంటి, అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఇంకా వస్తూ ఆగాం కదండి, పెద్ద టైం ఉండదు, ఇంకా అంత ఆగి చూసే అంత టైం ఏం లేదు. జస్ట్ అలా కళ్ళతో చూసి వచ్చేసామన్నమాట. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అది ఉంది, బట్ ఇంకేం కుదరలేదన్నమాట. జస్ట్ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని మేమైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా దారి అన్నమాట. కొండ ఎక్కుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, విగ్రహాలన్నీ. కొండ ఎక్కడం విఘ్నేశ్వరుడి పెద్ద విగ్రహం కనబడుతుంది అనమాట మనకి. అలాగే దక్షిణామూర్తి స్వామి విగ్రహం కూడా కనబడుతుంది. చాలా ప్రశాంతంగా ఉందండి కోటప్పకొండ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. పైగా పెద్ద జనం కూడా లేరనమాట. దర్శనం చాలా బాగా అయ్యింది, చాలా ఫ్రీగా చేసేసుకున్నాము. కాకపోతే ఏంటంటే కొంచెం పైకి వెళ్ళాలన్నమాట గుడిలోకి వెళ్ళడానికి. ఆ రోజు ఎండ కొంచెం తక్కువే ఉందన్నమాట. అమ్మయ్య అనిపించింది. కాకపోతే ఇంకా జర్నీ చేసి ఇంకా చాలా నీరసంగా అనిపించేసింది.
గుడి మెట్లు వచ్చి చాలా నిటారుగా ఉన్నాయన్నమాట. ఎక్కడానికి కొంచెం భయంగా అనిపించింది. కాకపోతే మా అనీస్ చూడండి ఎలా పరిగెట్టేస్తున్నాడు. వాడికి అసలు భయమే లేదు, ఇంకా పరిగెట్టేస్తున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు. మేమైతే దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కూడా జనం ఉన్నారు, కానీ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయింది. అంతేకాకుండా చాలా బాగా అయింది. చాలా ఎక్కువసేపు ఉండి దండం పెట్టుకున్నాం అన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. కాసేపు అక్కడే కూర్చున్నాము. ఇంకా కారులో కూర్చుని ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అంతేకాకుండా గుడిలో కూడా కూర్చోవాలంటారు కదండి దర్శనం అయ్యాక. ఇంకా కూర్చున్నాం అనమాట. అక్కడ కూర్చోడానికి అది కూడా చాలా వీలుగా ఉంది, బాగుంది అనమాట. అన్నీ చూసాము కూర్చుని కాసేపు, చుట్టూ ఉన్నాయన్నీ అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు. హనీస్ అయితే ఆడుకుంటున్నాడండి. చార్వికి ఇంకా కోపం వచ్చేసింది అనమాట బేవత్సంగా. ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు, ఇంకా నాకు చిరాకు వచ్చేస్తుంది, ఇంటికి తీసుకెళ్ళండి బాబోయ్ అని మొదలుపెట్టింది అనమాట. కాసేపు కూర్చోమ్మ అని బతిమాలి మళ్ళీ వెళ్ళాలంటే అవ్వదు కదండి ఇలాంటి చోట్లకి. వెళ్ళినప్పుడు అన్నీ చక్కగా చూసి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని రావాలి కదా. సో దాన్ని బతిమాలి కాసేపు కూర్చోబెట్టాం అనమాట. అదిగోండి నన్ను ఎలా గసురుతుందో చూసారా, ఇంకెప్పుడు వస్తారో అని చెప్పి. అంటే ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. దానికి ఇంక చిరాకు వచ్చేస్తుంది రండి అని చెప్పి. అప్పటికే చాలా అలసిపోయాం అన్నమాట. అంటే 3 రోజులు ఇంక తిరగడమే అయిపోయింది. ఫస్ట్ డే ఏమో మొత్తం కార్లో ఉండి ప్రయాణం చేసాం కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అండ్ 2 డేస్ వచ్చి చాలా ఎండలు ఉన్నాయన్నమాట. సెకండ్ డే వచ్చి ఇంకా దర్శనం, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగేసాము. థర్డ్ డే మళ్ళీ రిటర్న్ అయిపోయాం కదా, ఇంకా చాలా అలసిపోయాం అనమాట. సో ఇంకా అందుకుని కూడా అది ఇంక ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మాకు కూడా చాలా నీరసం వచ్చింది. హనీస్ చూడండి నందీశ్వరుడి పక్కకి ఎక్కి మెట్లు ఉన్నాయన్నమాట, అది ఎక్కి ఫోటో తీయమంటున్నాడు. అక్కడ దక్షిణామూర్తి స్వామి టెంపుల్ ఉంది కదండి, అది ఇంకా జస్ట్ మామూలుగా వెళ్ళి దండం పెట్టుకొచ్చామన్నమాట. ఇంకా శ్రీశైలంలోని కోటప్పకొండలోని కూడా దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే బాగుండు, ఇంకా అన్నీ కవర్ చేసినట్టు ఉంది కదా అనిపించింది అనమాట. మేమైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.